హాయ్ అండి. వెల్కమ్ టు ఏవీ ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ మా ఇంట్లో గుత్తొంకాయ ఫ్లేవర్డ్ జీరా రైస్. మరి మీ ఇంట్లో ఏం కూర మాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఇది కుక్డ్ రైస్. దీంతో ఏంటంటే నేను జీరా రైస్ చేశాను. గుత్తొంకాయ చేశాను. హ్మ్. ఇది ప్లెయిన్ రైస్ చేశాను యాక్చువల్‌గా. సో, మళ్ళీ ఇది మ్యాచ్ అవ్వదు గదా! ఇది కొంచెం చప్పగా ఉంటది గదా! ప్లెయిన్ రైస్‌లో కానీ ఫ్లేవర్డ్ జీరా రైస్ చేసేసాను. ఇది గుత్తొంకాయ కర్రీ. సో, అదనమాట. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. ఇది ఎలా చేశానన్నా, ఇది ఏంటంటే కుక్డ్ రైస్ ఆల్రెడీ. సో, దీంట్లో ఏంటి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర అంటే మామూలుగా వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ. ఒక 2 టీ స్పూన్స్. తర్వాత కరివేపాకు. ఈ జీలకర్ర, కరివేపాకు జీరా రైస్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో, దీంట్లో ఏంటి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్స్ ఏసేసుకొని దాంట్లో ఆహ్, ఇన్ కొద్దిగా అంటే కొద్దిగే రాక్ ఫ్లవర్ ఏసేసుకొని, తర్వాత జీరా వేసేసి, ఉల్లిపాయ కట్ చేసింది వేసేసి, తర్వాత పచ్చిమిర్చి చీలికలు, తగినంత ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఈ కుక్డ్ రైస్ వేసేసి కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకు ఫ్లేవర్డ్ జీరా రైస్ రెడీ అయిపోతుంది. అట్లాగే గుత్తొంకాయ వచ్చేసి ఫస్ట్ పల్లీలు, తర్వాత నువ్వులు, ఎండు కొబ్బరి అనమాట. ఇవి 3 చక్కగా పాన్ ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పాన్‌లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకొని ఈ వంకాయల్ని 4 చీలికలు చేసేసుకొని వాటిని ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా! అది కొంచెం తీసేసి సరిపడా ఆయిల్ ఉంచేసుకొని అప్పుడు దాంట్లో ఆవాలు, జీలకర్ర, కలోంజి, మన ఉల్లిపాయ గింజలు అంటారు కదా! ఆనియన్ సీడ్స్ అవి వేసి తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ కట్ చేసింది వేసేసి, తర్వాత కరివేపాకు వేసిన తర్వాత దాంట్లో ఈ డ్రై మసాలాస్ పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత మన మసాలా ఉంది కదా, అది గ్రైండ్ చేసుకున్న మసాలా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి అవి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి తర్వాత మన చింతపండు రసం పోసేసుకున్న తర్వాత ఈ మనం ఫ్రై చేసుకున్న వంకాయలను వేసేసి చక్కగా కలిపి ఒక 10-15 మినిట్స్ చక్కగా మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. మరో చక్కని వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్. ఇప్పుడు టేస్ట్ చేసి మా పాప ఎలా ఉందో చెప్తుంది చూడండి. చాలా బాగుంది. చాలా సూపర్ 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 సూపర్. మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. బాయ్.